విషెస్ టు ఎవ్రీబడి. ఈరోజు మనము డీవీటీ మీద ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లాస్ట్ 2 వీడియోస్ చూశారు కదా. విల్ హ్యావ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ టుడే. గుడ్ మార్నింగ్ డాక్టర్. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి మీరు క్లారిఫై చేయగలుగుతారా? ఓకే. ఓల్డ్ పీపుల్లో మాత్రమే డీవీటీ వస్తుందా? అలాగనేమీ లేదు. రీసెంట్గా మనం చూసాం సార్, 14 సంవత్సరాల అబ్బాయి, అతనికి ఒక యాక్సిడెంట్ కూడా ఏమీ ఇవ్వలేదు. కాలులో ఏదో ప్రాబ్లం ఉందని కాలు కట్టారనమాట ఆర్థోపెడిక్ సర్జన్స్. అలా 15 days to 20 days అలా కాలు కట్టు మీద ఉండిపోయినాక ఆ కట్టు తీయగానే అతనికి సివియర్ పెయిన్ రావడం, కాలు కదిలించలేకపోవడం జరిగిందనమాట. మీరు చూసారు కదా ఆ ఫోటోలో ప్రీ ప్రొసీజర్. అబ్బాయికి స్కాన్ చేస్తే, కలర్ డాక్టర్ స్టడీ చేస్తే వీ హ్యావ్ నోటిస్డ్ ఏ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో ఏజ్తో సంబంధం లేదు. డీవీటీ ఓన్లీ లెగ్స్లోనే వస్తుంది డాక్టర్? యా, సాధారణంగా కామన్ ప్రజెంటేషన్ ఆఫ్ డీవీటీ ఈస్ లెగ్స్, అంటే లోయర్ లిమ్స్, కాళ్ళు. కాలు అంటే మోకాలు కింద భాగం, మోకాల పై భాగంలో తోడ, వాటిలో రక్తం గడ్డగట్టడం. ఇది కారణము పొట్టలో ఉన్న నర్వ్స్, వీన్స్ అది గడ్డగడితే ఇక్కడ అవుతుంటారు, ఎక్స్టెన్షన్ అవుతుంటారు. ఇవి కాకుండా వీ హ్యావ్ సీన్ ఇన్ అవర్ ప్రాక్టీస్ ఈవెన్ అప్పర్ లిమ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఆల్సో. అంటే బ్రేకియల్ వెయిన్స్, వాటిలో కూడా వెనస్ థ్రాంబోసిస్ వచ్చింది. ఆ కేసెస్ యూజువల్గా మేము ఎక్కడ చూస్తున్నామంటే కీమోథెరపీ ఇచ్చిన పేషెంట్స్కి, పోస్ట్ రేడియోథెరపీ ఇచ్చిన పేషెంట్స్కి వీఆర్ సీయింగ్ కామన్లీ విత్ అప్పర్ లిమ్స్ ఆల్సో విల్ హ్యావ్ డీప్ వెయిన్స్. సో అక్కడ కూడా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావచ్చు. డాక్టర్, బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందా డీవీటీకి? బెడ్ రెస్ట్ అనేది ఒక కాలంలో ఇన్వాల్వ్ అయింది అనుకోండి, దెన్ విల్ థింక్ అబౌట్ బెడ్ రెస్ట్. ఈ బెడ్ రెస్ట్ అనేది ఎందుకు తీసుకోవాలో తెలుసుకుంటే బాగుంటుంది. మనం డీవీటీ అనేది పర్సే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ బ్లడ్ క్లాట్ కాళ్ళలో నుంచి పొట్టలోకి ఉన్న బ్లడ్ వెసల్స్ ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ హార్ట్కి దగ్గర ఎంటర్ అయినప్పుడు ఆ క్లాట్ ఎక్స్టెండ్ అయ్యి హార్ట్ లోపల నుంచి 2 ఊపిరితిత్తులకి ఎక్స్పాండ్ అయినప్పుడే డీవీటీ ప్రాబ్లం. దాన్ని పల్మనరీ థ్రోంబోఎంబోలిజం అంటాం. అందుకని డీవీటీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వెంటనే స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ విత్ ఫుట్ ఎలివేషన్ ఇవ్వాలి మనము. వాళ్ళు కానీ బెడ్ రెస్ట్ తీసుకోకపోతే ఆ క్లాట్ త్వరగా డిస్లాడ్జ్ అయ్యి లంగ్స్కి వెళ్ళి దే హ్యావ్ లంగ్ కాంప్లికేషన్ లీడింగ్ టు సమ్టైమ్స్ డెత్ ఆల్సో. అందుకని స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ విత్ ఫుట్ ఎలివేషన్ ఫర్ లోయర్ లిమ్స్కి. అదే అప్పర్ లిమ్ డీవీటీకి బెడ్ రెస్ట్ అవసరం లేదు, కానీ చేయి కదిలించకుండా పైకి ఎత్తి పెట్టుకొని ఉండడానికి ప్రయత్నించాలి. డాక్టర్ గారు, కంప్రెషన్ స్టాకింగ్స్ వాడచ్చా డీవీటీ? కంప్రెషన్ స్టాకింగ్స్ అనేది డీవీటీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 90% లోయర్ లిమ్స్ డీవీటీ వచ్చిన 90% ట్రీట్మెంట్ కంప్లీట్ అయినాక దే డెవలప్ వారికోస్ వెయిన్స్. ఆ స్టేజ్లో మనము వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి కంప్రెషన్ స్టాకింగ్స్ వాడతాం. ఆయనకి బై దట్ టైం ఆ డీప్ వెయిన్ థ్రాంబస్ షుడ్ హ్యావ్ బీన్ రిజాల్వ్ కంప్లీట్లీ. మొత్తం డీవీటీ రిజాల్వ్ అయిపోయి ఉండాలి, అప్పుడే మనకి హెల్ప్ అవుతుంది అనమాట కంప్రెషన్ స్టాకింగ్స్. యాక్టివ్ డీవీటీ ఉన్నప్పుడు కంప్రెషన్ స్టాకింగ్స్ రోల్ ఈజ్ యాక్చువల్లీ కాంట్రా ఇండికేషన్. ఒకసారి డీవీటీ వస్తే మళ్ళీ డీవీటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్? యా, ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే హెరిడిటరీగా ప్రోటీన్ సి, ప్రోటీన్ ఎస్ డెఫిషియన్సీ, యాంటీథ్రోమిన్ 3 ఇలాంటివి పెట్టారు. వాటిలో అబ్నార్మాలిటీ ఉన్న జెనెటిక్ చేంజెస్ ఏమైనా ఉన్నా వాళ్ళకి రికరెంట్ డీవీటీస్ వస్తాయి అన్నమాట. ఆ రికరెంట్ డీవీటీ వచ్చినప్పుడు ఒకవేళ లోయర్ లిమ్స్ అంటే కాళ్ళలో ఎక్కువ రికరెంట్ డీవీటీ వస్తే అప్పుడు మనము వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ద ఐవీసీ ఫిల్టర్, నాట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం. రిపీటెడ్గా డీవీటీ వచ్చిన వాళ్ళకి దేర్ ఇస్ ఛాన్స్, సమ్ పీపుల్ దే గెట్ రిపీటెడ్లీ, వాళ్ళకి మనం ఐవీసీ ఫిల్టర్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే పల్మనరీ థ్రోంబోఎంబోలిజం కాంప్లికేషన్, డెత్ కాంప్లికేషన్ అనేది ఉండదు. డాక్టర్, డీవీటీ పేషెంట్స్లో లెగ్ మసాజెస్ చేయొచ్చు? అస్సలు చేయకూడదు, అస్సలు చేయకూడదు. థ్యాంక్ యూ డాక్టర్, క్లారిఫై చేసినాను. ఈరోజు తెలుసుకున్నారు కదా ఇంకొంచెం ఇన్ఫర్మేషన్. సర్వే జన సుఖినో భవంతు.